సంక్షేమ పథకాలు సంక్షేమము గాలికి వదిలేసి ఈరోజు కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపైన కార్యకర్తలపైన దాడులు చేయడం, కేసులు పెట్టడం, అక్రమంగా బంధించడం లాంటి చర్యలకు దిగజారుతున్న ఈ కూటమి ప్రభుత్వానికి ఖచ్చితంగా బుద్ధి చెబుతాం. మరి అందులో భాగంగా నిన్న జెడ్పీ సమావేశం జరుగుతున్న సందర్భంగా ముగ్గురు ఎమ్మెల్యేలు ఒక వీధి రౌడీల్లాగా, అదే మాదిరిగా ఒక పశువుల కాపరి కంటే అద్దుమానంగా మరి జెడ్పీ సమావేశంలో కేవలం ఒక జగనన్న ఫోటో చూసి వీళ్ళకి వణుకు పుడతా ఉంది. మరి పశువుల కాపరి కంటే అద్దుమానంగా అరుస్తూ వీధి వేషాలు వేసుకుంటూ ముందుగానే మీడియాతో మాట్లాడుకొని మీడియాతో మైకులు కూడా సెట్ చేసుకొని అక్కడ పోయి హంగామా చేస్తున్నారంటే వీళ్ళకు ప్రజల మీద కానీ ప్రజల సమస్యలపైన ఎంత అవగాహన ఉందో అర్థమవుతా ఉంది. ఖచ్చితంగా శాసనసభ్యులు అనేటువంటి వాళ్ళు ప్రజాబద్ధంగా ప్రజలకు అనుకూలంగా ప్రజలకు సేవ చేయాల్సింది పోయి సమస్యలపైన మాట్లాడాల్సింది పోయి కేవలం జెడ్పీ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ ఒక బీసీ మహిళ, ఆమె అనుమతి లేకుండా ఆఫీసులోకి ఎమ్మెల్యేలు ఎలా లోపలికి వెళ్తారని చెప్పి నేను ఈ విధంగా ప్రశ్నిస్తా ఉన్నా. అంటే ఇది రెడ్ బుక్ రాజ్యాంగం, అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క రాజ్యాంగానికి తూట్లు పొడుస్తూ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి కేవలం రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అదే మాదిరిగా లోకేష్ గారికి దగ్గర కావాలని చెప్పి ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు నిన్న ఒకరి మించి ఒకరు పగటి వేషగాలు కాని మాదిరిగా ఒకరి మించి ఒకరు వేషాలు వేస్తూ ఉంటే సమాజం సిగ్గుతో తలదించుకుంటా ఉంది. మేము ఒకటే చెప్తున్నాం. అదే సందర్భంలో ఈ లోకల్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ గారు నిన్న అదే మాదిరిగా మున్సిపల్ కార్యాలయం కూడా వెళ్ళాలని చెప్పి వాళ్ళ కార్యకర్తలు హుకుం జారీ చేస్తే అక్కడ వెళ్ళి టీడీపీ కార్యకర్తలు ఒక గూండాల్లాగా ఒక వీధి రౌడీల్లాగా ఒక చిల్లర వేషాలు వేస్తూ సాక్షాత్తు ఈ నగరంలో మున్సిపాలిటీ కార్పొరేషన్ ప్రథమ పౌరుడైనటువంటి మేయర్ యొక్క ఛాంబర్లోకి అక్రమంగా దూరి అక్కడున్న సబార్డినేట్ని దూషించి బీగాలు పలగొడతామని చెప్పి అధికారం ఎవరిచ్చారు వీళ్ళకి? ఆఫీస్లోకి వెళ్ళి ఆ చైర్ను కూడా ఇష్టానురాజ్యంగా చైర్ని పక్కన తోలి టేబుల్ ఎక్కి ఫోటోలు పెడతా ఉంటే ఇక ఆటవిక ఈ విధానాన్ని అరికట్టాల్సిన సమయం ఆసన్నమైంది. అందుకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలంతా కూడా ఒకటే సన్నద్ధమైన ఇక జగనన్న 2.0 వైల్డ్ ఫైర్ మొదలవుతూ ఉంది. వీళ్ళు చేసే ప్రతి ఆటకి కూడా ఖచ్చితంగా బుద్ధి చెప్తాం, ఎక్కడికెక్కడ అడ్డుకుంటాం. వీళ్ళు చేసే ప్రతి చర్యగా ఉంటుందని చెప్పి మేము తెలియజేస్తూ ఉన్నాం.